రీసెంట్‌గా చెన్నైలో కాసిమేడ్ బీచ్ దగ్గర ఎవరైతే సముద్ర తీరాన వెళ్తున్నారో వాళ్ళకి ఆ సముద్ర తీరాన విచిత్రమైన జీవాలు కంటపడ్డాయి. జస్ట్ లైక్ 'అవతార్' సినిమాలో విచిత్రమైన పచ్చటి జీవాలు ఎలా ఉంటాయి బ్లూ కలర్‌లో ఆ విధంగా విచిత్రమైన జీవాలు కనబడ్డాయి. అంటే ఆ జీవాల గురించి ఆరా తీసి ఆ జీవాలు ఏంటి అని చూస్తే ఆ జీవాల పేర్లు బ్లూ బటన్ అండ్ బ్లూ డ్రాగన్ అని తెలిసింది. సో ఈ 2 రకాల మెరైన్ క్రియేచర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వందల కొద్దీ ఈ సముద్ర తీరానికి వచ్చి పడ్డాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏదైతే నాకు తెలిసిందో అప్పుడు వెంటనే నాకు 2025లో జరిగిన ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం గుర్తుకొచ్చింది. అదేంటంటే 2025లో ఒక వీడియో చాలా వైరల్ అయింది. సముద్ర తీరానికి ఏదో ఒక లోతైన సముద్ర జీవి వచ్చిందని, ఆ సముద్ర జీవి భూమిపైకి వస్తే మొత్తం ప్రళయాలు, సునామీలు, భూకంపాలు ఇవన్నీ వస్తాయి, భూమి అంతమైపోతుంది, ఇలాంటి ప్రెడిక్షన్స్ అన్ని ఎన్నో చెప్పారు. అలాంటి వీడియో క్రియేటర్స్కి అయితే మంచి వ్యూస్ కూడా వచ్చాయి. అయితే ఆ జీవి వల్ల ఎలాంటి ప్రళయం గానీ, సునామీలు గానీ ఏది రాలేదు. అయితే ఇప్పుడు తీరాన్ని కొట్టుకొచ్చిన ఈ జీవాలు బ్లూ బటన్ అండ్ బ్లూ డ్రాగన్, ఈ జీవాలకి అలాగే సైక్లోన్స్ కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. దట్ టు వీ హ్యావ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. అలాగే ఈ జీవాల గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ జీవాలు ఏవైతే ఉన్నాయో ఈ జీవాలు డైనోసార్ల కంటే ముందు నుంచి ఉన్న జీవాలు. భూమి మీద డైనోసార్స్ కంటే ముందుగానే ఉనికిలో ఉన్న జీవులు ఇవి. అలాగే ఇవి చూడడానికి క్యూట్ గా బ్లూ కలర్ ఉన్నాయని చెప్పేసి ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళకు దూల తీరుతుంది. ఎందుకంటే ఇవి లిటిల్ బిట్ టాక్సిక్ క్రియేచర్స్ అని చెప్పొచ్చు. ఎవరైనా వాటిని ముట్టుకుంటే దద్దులు రావడం, దురదలు రావడం ఈ విధంగా వస్తాయి. అంటే నేను 2 జీవులు అని చెప్తున్నా, ఒకటి బ్లూ బటన్, ఇంకొకటి బ్లూ డ్రాగన్. ఈ బ్లూ బటన్ గురించి మాట్లాడుకుంటే 500 మిలియన్ ఏళ్ల పురాతన కాలం నుండి కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ బ్లూ డ్రాగన్ గురించి వస్తే 100 మిలియన్ క్రితం నుండి ఉన్నాయి. అయితే మనుషులు ఇవి ఉన్నాయి, ఇలాంటి జీవులు ఉన్నాయి అని డిస్కవరీ చేసింది మాత్రం 250 సంవత్సరాల క్రిందట. 18th సెంచరీలో. అది కూడా ఎలా అంటే అప్పట్లో ఈ సైలర్స్, నావికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సైలింగ్ చేసేటప్పుడు సముద్రంలో మేము ఒకలాంటి పచ్చటి గుంపు జీవాలను మేము చూసాము, సముద్ర ఉపరితలం పైన ఉన్నాయి ఇలా అని చెప్పేసి అప్పట్లో ఉన్న సైంటిస్టులకి చెప్పడం జరిగింది. బట్ సైంటిస్టులు మొదట్లో వీటిని అంతగా పట్టించుకోలేదు. నో ఇది జరగదు, మీరు బ్లూ కలర్ అంటున్నారు, జీవాలు అంటున్నారు, బటన్ లాగా రౌండ్ గా ఉన్నాయంటున్నారు, ఈ విధంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంతగా నమ్మలేదు. బట్ అయితే సైంటిస్టులు పోర్తుగర్ మ్యాన్ ఓవర్ అనే ఇంకొక జీవిని డిస్కవర్ చేయడం జరిగింది. ఈ జీవి ఇందాక మనం మాట్లాడుకున్న బ్లూ డ్రాగన్ అనే జీవిని తిని బతికే జీవి. వెరీ వెరీ పాయిజనస్. వీటికి ఆ పాయిజన్ కూడా ఎలా వచ్చిందంటే ఈ బ్లూ డ్రాగన్స్ తినడం వల్ల. ఎస్, నిజం. ఇంకా కరెక్ట్ సంవత్సరాల గురించి మనం మాట్లాడుకుంటే 1777లో ఈ బ్లూ డ్రాగన్ ని డిస్కవర్ చేయడం జరిగింది. అలాగే 1758లో ఈ బ్లూ బటన్ ని డిస్కవర్ చేయడం జరిగింది. ఇందాక చెప్పిన జీవి, అలాగే ఈ బ్లూ బటన్, ఈ బ్లూ డ్రాగన్, ఈ 3 కూడా ఇంటర్లింక్ ఉన్న జీవాలు. అది ఎలాగో ముందు తెలుస్తుంది. సో నేను ఇందాక చెప్పినట్లు డైనోసార్స్ కంటే ముందు నుంచే ఉన్నాయి. బట్ అయినా కూడా వీటి లైఫ్ స్పాన్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. కేవలం 6 నెలల నుంచి సంవత్సరం వరకే ఈ బ్లూ డ్రాగన్ ఇంకా బ్లూ బటన్ కి సంబంధించిన లైఫ్ స్పాన్. సో ఈ వీడియోలో ఈ బ్లూ బటన్, బ్లూ డ్రాగన్ గురించి, అలాగే ఈ జీవులు సముద్ర తీరానికి రావడం వల్ల ఎలాంటి వినాశనం జరగచ్చు, ఎలాంటి బ్యాడ్ సెన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మొత్తం వీడియోలో మాట్లాడుకుందాం. నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటగా మాట్లాడుకుంటే ఈ బ్లూ బటన్ ఏదైతే ఉందో, ఈ జీవి ఏదైతే ఉందో, ఈ జీవి గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అదేంటంటే ఈ జీవి కేవలం ఒకటి మాత్రమే ఉండదు. ఇవన్నీ కూడా కాలనీ ఆఫ్ యానిమల్స్ లా గుంపుగా సముద్ర ఉపరితలం పైన వెళ్తూ ఉంటాయి, పాస్ అవుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇది బ్లూ కలర్ లో అలాగే బటన్ లో ఉండడం వల్ల బ్లూ బటన్ అని చెప్పడం జరిగింది. అయితే వీటికున్న టెంటాకిల్స్ వల్ల ఇవి సముద్ర ఉపరితలం పైన సాఫీగా సాగుతూ పోతుంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్తూ ఉంటాయి. అలాగే ఈ టెంటాకిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా అవి ఆహారాన్ని తీసుకోవడం గానీ, అలాగే ఎవరైనా దాడి చేస్తే, ఏదైనా సముద్ర జీవి దాడి చేస్తే వాటిపైన విషం చిమ్మడానికి కూడా ఆ టెంటాకిల్స్ ని ఉపయోగిస్తాయి. బట్ ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే ఈ బ్లూ బటన్స్ ని వేటాడేది ఏదో తెలుసా? ఈ బ్లూ డ్రాగనే. ఎస్, నిజం. ఈ బ్లూ డ్రాగన్స్ వేటాడి ఆ బ్లూ బటన్స్ ని తింటూ ఉంటాయి. బ్లూ డ్రాగన్ ఆహారమే ఈ బ్లూ బటన్. ఈ బ్లూ డ్రాగన్ గురించి కూడా చాలా వింతలు విశేషాలు ఉన్నాయి. అదేంటంటే ఈ బ్లూ డ్రాగన్ ఏదైతే ఉందో సముద్రంలో ఎప్పుడు కూడా తలకిందులుగానే ఉంటుంది. దీని స్పెషల్ ఫీచర్ ఇది. ఎందుకంటే ఇది క్యామోఫ్లేజ్ అయ్యి ఈ బ్లూ బటన్స్ ని వేటాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ సముద్ర కలర్ కి అలాగే సన్ రైస్ ఏవైతే పడతాయో ఆ జీవి ఆ విధంగా తలకిందులుగా ఉండడం వల్ల వేటాడబడే జీవులకి అది అక్కడ ఉందని అస్సలు తెలియదు. కాబట్టి ఆ విధంగా ఫీచర్ ఉపయోగించి అది వేటాడుతూ తన ఆహారాన్ని సంపాదించుకుంటుంది ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే సుమారు 100 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ బ్లూ డ్రాగన్లు ఈ బ్లూ బటన్స్ ని వేటాడుతూనే ఉన్నాయి. అండ్ ఈ బ్లూ డ్రాగన్ కి దీనికి ఉన్న షేప్ గానీ, అలాగే దీని కలర్ గానీ బ్యాక్ సైడ్ నుంచి, అందువల్ల దీనికి బ్లూ డ్రాగన్ అని పేరు వచ్చింది. జస్ట్ లైక్ చైనా మైథలాజికల్ డ్రాగన్ క్రియేచర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది కనుక. ఇక్కడే హైలైట్ విషయం అదేంటంటే పోర్తుగర్ మ్యాన్ ఓవర్ అనే జీవి గురించి నేను మొదట్లో చెప్పాను. ఈ జీవి చాలా భారీగా ఉంటుంది. భారీగా ఉండే జీవే కాదు, నేను మొదట్లో చెప్పినట్లు చాలా విషపూరితమైంది కూడా. అయితే ఈ విషయం దానికి పుట్టుకతోనే మోస్ట్లీ వచ్చిందైతే కాదు. ఈ విషయం అంతా కూడా ఈ బ్లూ డ్రాగన్ ఏదైతే ఉందో ఆ జీవులను వేటాడి వాటిని తిని వాటి నుండి విషాన్నంతా తీసుకొని తన శరీరంలో స్టోర్ చేసుకుంటుంది. ఎస్, నిజం.
అలా స్టోర్ చేసుకొని ఏదైనా మ్యారిన్ క్రియేచర్ లేకపోతే ఏదైనా ప్రమాదం సంభవించింది అని తనకు అనిపిస్తే ఆ విషయాన్ని అంతా కూడా ఉపయోగిస్తుంది. జస్ట్ లైక్ శత్రువుల పైన దాడి చేయడానికి. అలాగే ఈ జీవి గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ జీవి బాడీలో అంటే శరీరంలో ఒక గ్యాసియస్ చాంబర్ ఉంటుంది. ఈ గ్యాసియస్ చాంబర్ ఎలా ఉపయోగపడుతుందంటే జస్ట్ లైక్ లైఫ్ గార్డ్ జాకెట్లు ఎలా ఉంటాయి లేకపోతే ఒక బెండ్ ఎలా ఉంటుంది మనల్ని నీటి ఉపరితలం పైన తేలుతూ ఉండడానికి, ఆ విధంగా గ్యాసియస్ చాంబర్ ఏదైతే ఉందో తన శరీరంలో ఆ జీవి సముద్ర ఉపరితలంపై సాఫీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. నిజంగానే నేచర్ లో చెప్పలేని ఎన్నో వింతలు ఉంటాయి అబ్బా. ఇంకా మోస్ట్లీ చెప్పాలంటే ఈ బ్లూ బటన్ అలాగే బ్లూ డ్రాగన్ గురించి ఇంతకు మించి పెద్దగా చెప్పాల్సిన విషయాలు అయితే ఏవీ లేవు. సో చివరి టాపిక్ గా మాట్లాడుకుంటే ఈ బ్లూ బటన్ బ్లూ డ్రాగన్ ఏవైతే ఉన్నాయో ఇవి సముద్ర తీరాన్ని కొట్టుకొని వస్తే కొన్ని వందల సంఖ్యలో అది ఏమైనా బ్యాడ్ సెన్సా, నిజంగానే వాళ్ళ కొట్టుకొని వస్తే మనకేమైనా జరుగుద్దా అనే విషయాన్ని మాట్లాడుకుంటే దానికి ఎస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ జీవులు ఏవైతే ఉన్నాయో బ్లూ బటన్ బ్లూ డ్రాగన్ ఇవన్నీ కూడా ఏదో సాధారణంగా సముద్రంలో ఉండే జీవులు కాదు. మన భూ ప్రాంతానికి చాలా దూరంలో ఐ మీన్ ఇండియన్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ అలాంటి సముద్రం మధ్యలో అక్కడుండే జీవులు ఇవన్నీ కూడా. సో సముద్ర తీరానికి అంత దూరంలో ఉండే జీవులు సముద్ర తీరాన్ని కొట్టుకొని వచ్చాయంటే అంత దూరంలో భారీగా తుఫాన్లు వచ్చి ఉండాలి, భారీగా అక్కడ సముద్రం అల్లా కల్లోలమై ఉండాలి. అలా అయితేనే అవన్నీ కూడా కొట్టుకొని వచ్చి సముద్ర తీరానికి వస్తాయి. అంతేగాని ఏదో సాధారణంగా అలా సముద్ర తీరానికి అయితే రావు. కాబట్టి దీనివల్ల ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుందని చాలా మంది చెప్తున్నారు. అలాగే ఈ జీవులు ఎందుకు అంత వింతనో ఒక్క చిన్న విషయంలో చెప్తా, ఒక చిన్న సెంటెన్స్ లో చెప్తా. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను బట్ స్టిల్ నాకు చెప్పాలనిపిస్తుంది. ఈ జీవులు ఆధునిక జీవితం పరిణామం చెందక ముందే ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నాయి. భూమి మీద వాటికి ఉనికి ఉంది. ఎలా చెప్పా. అలాగే ఇవి చెన్నైలోనే ఒక బీచ్ లో కొట్టుకురావడం కొత్త విషయమేం కాదు. రీసెంట్ గా కొన్ని నెలల క్రితం కూడా ఒక ఏరియాలో ఐ థింక్ సో బేసిన్ నగర్ అనుకుంటా, ఆ ఏరియా తీరంలో కూడా ఇవి కొట్టుకురావడం జరిగింది. బట్ స్టిల్ చెప్తున్నా ఇది సాధారణ విషయం అయితే కాదు, సాధారణంగా జరిగే విషయం అయితే అస్సలు కాదు. ఏం జరుగుతుందో జరగదో ఆ దేవుడికే తెలియాలి. కానీ మనం ఇక్కడ చింతించాల్సిన విషయం ఏంటంటే చెన్నై పెద్ద దూరంలో అయితే లేదు. మా ఏరియాకి సంబంధించి చెప్తున్నా, లైక్ తిరుపతి, చిత్తూరు ఇలా చెప్తున్నా. సో చెన్నైకి ఏదైనా భారీగా జరిగితే అందులో కనీసం 10% అయినా మాకు జరిగే ఛాన్స్ ఉంది. జస్ట్ లైక్ తుఫాన్లు వచ్చినా లేకపోతే వెదర్ ప్రకారంగా ఇంకేదైనా జరిగినా సో మేబీ మాకు కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు. బట్ ఏం జరుగుతుందో ఈ 2026లో లెట్స్ సీ. ఈ వీడియో గురించి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. హిందువుల పాలిట దైవం, హిందువుల ముందు చూపుగా చెప్పబడే నరేంద్ర మోడీ గారు ఆ హిందుత్వం సనాతన ధర్మం అనేది కేవలం హిందువుల ఓట్ బ్యాంక్ కోసమేనా? హిందువులకు ఎక్కడైనా ఏమైనా జరిగితే అతను నోరు విప్పి కూడా మాట్లాడ్డా. ఇవన్నీ కూడా ఎందుకంటున్నానంటే బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ అనే ఒక హిందువుని నడి రోడ్డు పైన కొట్టి చంపి ఆ తర్వాత పెట్రోల్ పోసి మరీ తగలెట్టేశారు. అంతేకాదు ఈ దుర్మార్గాన్ని అంతా కూడా ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. బట్ అయినా కూడా ఈ వీడియో తీసే టయానికి కూడా నరేంద్ర మోడీ గారు ఏ మాట కూడా మాట్లాడలేదు. ఇదికొస్తే పక్కన పెడితే బంగ్లాదేశ్లో ఉస్మాన్ అదీ అనే ఒక వ్యక్తి ఉండేవాడు, యూత్ లీడర్ అతను. ఈ వ్యక్తి సింగపూర్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది. బట్ ఇతను చనిపోతే బ్లేమ్ అంతా కూడా ఇండియా మీద వేస్తున్నారు. ఇతను చనిపోవడానికి కారణం ఇండియా అని చెప్తున్నారు. ఇంతేకాదు ఈ విషయంలో బంగ్లాదేశ్లో అల్లా కల్లోలం జరుగుతుంది. దీనికి సంబంధించిన బ్లేమ్ అంతా కూడా ఇండియా పైనే వేస్తున్నారు. ఒక రేంజ్ లో యాంటీ ఇండియా సెంటిమెంట్స్ పెరిగిపోయాయి. అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? మోదీ గారు ఎందుకని సైలెంట్ గా ఉన్నారు? అసలు ఈ విషయాలన్నీ కూడా ఎలా ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి మొత్తం